హిందూ క్యాలెండర్ ప్రకారం చైత్రశుద్ధ పాడ్యం రోజున ఈ పండుగను జరుపుకుంటాము. ఇది తెలుగువారికి కొత్త సంవత్సరం. పురాణాల ప్రకారం ఉగాది రోజునే బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించినట్లు చెప్తారు. అందుకే ఈ రోజును సృష్టి ప్రారంభ దినంగా భావిస్తారు. అలాగే వసంతకాలం ఈ రోజుతోనే మొదలవుతుంది. చెట్లు చిగుర్చి ప్రకృతి అంతా కొత్త శోభను సంతరించుకుంటుంది. ఉగాది పండుగలో అత్యంత ముఖ్యమైనది ఉగాది పచ్చడి. ఇది జీవితంలోని 6 రకాల భావాలకు ప్రతీకగా 6 రుచులతో చేస్తారు. దీనినే షడ్రుచులు అంటారు. ఈ ఉగాది పచ్చడి ఎలా తయారు చేస్తారంటే బెల్లం, చింతపండు, వేప పువ్వు, ఉప్పు, పచ్చి మామిడి, మిరియాలు ఈ షడ్రుచులతో కలిపి ఉగాది పచ్చడి తయారు చేస్తారు. ఈ రుచులు మన జీవితంలో ఏ అర్థాన్ని సూచిస్తాయంటే తీపి ఆనందం, సుఖం, పులుపు నేర్పుగా ఎదుర్కొనే సవాళ్ళు, చేదు బాధలు, కష్టాలు, ఉప్పు ఉత్సాహం, ఆసక్తి, వగరు కొత్త అనుభవాలు, కారం కోపం, ఆవేశం. జీవితంలో వచ్చే కష్టసుఖాలను సమానంగా స్వీకరించాలనే సందేశాన్ని ఈ పచ్చడి మనకు ఇస్తుంది. ఈ పండుగలో మనకు ముఖ్యమైన ఆచారాలు: ఉదయాన్నే తలంటు స్నానం చేసి కొత్త బట్టలు ధరిస్తారు. ఇంటి గుమ్మాలకు మామిడి ఆకులు, వేప ఆకులు మరియు పూలమాలలతో తోరణాలు కడతారు. సాయంత్రం వేళ దేవాలయాల్లో లేదా ఇంట్లో పండితుల ద్వారా పంచాంగ శ్రవణం వింటారు. ఆ ఏడాదిలో రాశి ఫలాలు, వర్షాలు, ఆదాయ వ్యయాలు ఎలా ఉంటాయో తెలుసుకుంటారు. ముఖ్యంగా ఉగాది రోజున భక్ష్యాలు లేదా పోళెలు తయారు చేయడం ఆనవాయితీ. ప్రకృతిలో కోయిలల కుహూ కుహూ రాగాలతో, మామిడి చిగుళ్లతో ఈ పండుగ కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. రైతులు కూడా ఈ రోజున కొత్త పనులను ప్రారంభించడానికి శుభముహూర్తంగా భావిస్తారు.